హాయ్ ఎవ్రీవన్, గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిలాడుతూ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఏ ఉప్మా అయినా నెయ్యి వేసుకొని తింటే దాని టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నిటిని వేసుకొని వీటితో పాటు కొన్ని పల్లీలు, ఉప్మా అంటే జీడిపప్పు కంపల్సరీ ఉండాలి కాబట్టి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటో వేసుకోండి. నేను ఇది స్వామికి చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ అనేది స్కిప్ చేసా. ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులు నీళ్లు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాసు రవ్వని చక్కగా ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగ వదిలేయండి. తర్వాత మూత తీసుకొని చూస్తే మనకు పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది సూపర్గా రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర టచ్ ఇస్తే కనుక మన ఉప్మా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇంతేనండి, గోధుమ రవ్వ ఉప్మాని ఈజీగా సింపుల్గా ఇలా చేసుకొని పైన నెయ్యి మాత్రం మిస్ కాకుండా వేసుకోండి. థ్యాంక్ యూ.